బాబు బాబు కొంచెం బాబు ఇగో బాబు చెర్రంతా పూసి చేస్తూ అండి చిలియాలి ఇంకా ఉన్నాయి మనం నిచ్చుకున్నాం దుబ్బాక మండలం నగొత్తంపల్లిలో ఎన్ఆర్జీఎస్ ద్వారా 20 లక్షల రూపాయలు సీసీ డ్రైను శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు పొద్దున అసెంబ్లీ చూస్తూ ఉంటే నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే. మన ఎమ్మెల్యే మతిమరుపు ఎమ్మెల్యే హాస్టల్ సందర్శించిండు. ఏ తరగతి అయినా ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా తెలియదు. ఆయన 7వ తరగతి చదివేట ఆయన 6వ తరగతి అన్నాడు. అరకోరు వసతులు అంటున్నారు. అది గతంలో 2014 కంటే ముందు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముత్తంరెడ్డి గారు 2,41,00,000 స్టేడియం శాంక్షన్ చేస్తే ఆ ఇండోర్ స్టేడియం ఏదైతే నిర్మాణం అయిందో దాన్ని నువ్వు డార్మేటరీగా వాడుతున్నావు. దాని తర్వాత నువ్వు 2 సార్లు ఎంపీగా గెలిచినావు. ₹1 ఎంపీ నిధులు పెట్టినావు హాస్టల్. మళ్ళీ నువ్వు శాసనసభ్యుడు ఉన్నావు. నీ ఎంపీ ఉన్నప్పుడే 3 ఎకరాల భూమి ఏదైతే ఆ స్కూల్కు ఉండేది అన్యకాంతం అయిపోయింది. దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. ఇవాళ వచ్చి ప్రభుత్వం అరకోరు వసతులని మాట్లాడుతున్నారు. పేరెంట్స్ టీచర్స్ పేరెంట్ వీడియో ఉన్నది నా దగ్గర. మంచి వసతులు మంచి భోజనం కల్పిస్తున్నారు, మంచిగా చెప్తున్నారని. ఏ స్కూల్కైనా పేరెంట్ టీచర్ కమిటీ ముఖ్యం. వాళ్ళే సర్టిఫై చేస్తారు, మంచిగా భోజనాలు పెడతారు, అన్నీ బాగా చెప్తా ఉన్నారు. కొంచెం మ్యాథ్స్ కొంచెం అర్థం కూడా మళ్ళీ క్లాస్ తీసుకొని చెప్తున్నారని. నీకు తరగతి తెలియదు, నువ్వు ఎంపీగా ఉన్నావు, నీ సొంత మండలము. దానికి ఎన్ని నిధులు ఇలా ఎంపీ ల్యాండ్స్లో పెట్టిండు? 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే స్కూల్కి ఏమైనా పెట్టిండా? కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన స్టేడియంని నువ్వు వాడుకుంటున్నావు తప్ప కొత్తగా తీసుకొచ్చిన శాంక్షన్ లేదు. కేవలం నిధులన్నీ సిద్దిపేట పోతూ ఉంటే సిద్దిపేట నాయకుల దగ్గర ఒక మచ్చుకుని లెక్క నిలవడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి చేసింది ఏం లేదు. ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో పెట్టడం చేయడం. అసలు దుబ్బాక నియోజకవర్గంలో చాలా గ్రామాలకు కాలువలే లేవు. సిద్దిపేట నియోజకవర్గం మొత్తం ప్రతి ఊరు కాలువ వేసుకున్నాం. నువ్వు ఇక్కడ గెలిచింది ఎంపీ ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఏ కాలువలు ఎటు పోతున్నాయని ఒక ఏదైనా సర్వే చేసి అధికారులతో కూర్చొని ఎప్పుడైనా చేసినావా? మరి ఎందుకు దాదాపు చేగుంట మండలము, దౌలతాబాద్ మండలం చాలా గ్రామాలకు ఎందుకు కాలువలు లేవు? అసలు లైనే లేదు, మ్యాపే లేదు. మరి ఏం చేసినావు? ఈ తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏం చేసినావో దుబ్బాక ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేకు ఉంది.